Hi friends, welcome to our channel. Today topic is two digit multiplication. అయితే అందులో భాగంగా ఈ 2 digit మల్టిప్లికేషన్ అనేది సింపుల్గా చాలా ఫాస్ట్గా ఎట్లా సాల్వ్ చేస్తామనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఒక్కసారి నేను తీసుకున్న క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే 27 ఇంటూ 87, 63 ఇంటూ 43, 96 ఇంటూ 16, 79 ఇంటూ 39. ఈ 4 క్వశ్చన్స్లలో అబ్జర్వ్ చేసినట్లయితే వన్స్ ప్లేస్లో 7 ఉంది, ఇక్కడ వన్స్ ప్లేస్లో 7 ఉంది, రైట్. ఇక్కడ చూసినట్లయితే వన్స్ ప్లేస్లో 3 ఉంది, 3 ఉంది. ఇక్కడ చూసినట్లయితే వన్స్ ప్లేస్లో 6 ఉంది, 6 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వన్స్ ప్లేస్లో 9 ఉంది, ఇక్కడ వన్స్ ప్లేస్లో 9 ఉంది. అంటే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే, అంటే ఇట్లాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే నోట్స్ని మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే అది వన్స్ ప్లేస్లో సేమ్ డిజిట్ ఉన్నప్పుడు, వన్స్ ప్లేస్లో సేమ్ డిజిట్ ఉండి టెన్స్ ప్లేస్లో ఏమున్నాయి ఇక్కడ 8, 2. టెన్స్ ప్లేస్ని సమ్ చేసినప్పుడు అంటే యాడ్ చేసినప్పుడు, టెన్స్ ప్లేస్ని యాడ్ చేసినప్పుడు 10కి ఈక్వల్ అయినట్లయితే, అంటే వన్స్ ప్లేస్ ఏమో సేమ్ ఉండాలి, టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని సమ్ చేస్తే 10కి ఈక్వల్ కావాలి. ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ట్రిక్ పాసిబుల్ అవుతుంది. ఓకే, వన్స్ అగైన్ ఐ రిపీట్, వన్స్ ప్లేస్లో సేమ్ నెంబర్ ఉండాలి, టెన్స్ ప్లేస్ని సమ్ చేస్తే యాడ్ చేస్తే 10కి ఈక్వల్ కావాలి. అంటే ఇక్కడ చూసినట్లయితే వన్స్ ప్లేస్లో 7 ఉంది, సో ఈక్వల్ ఉంది. నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో 8 ఉంది, 2 ఉంది. 8 + 2 = 10. సో ఇట్లా ఉన్నప్పుడు ఈ యొక్క ట్రిక్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ట్రిక్ను మనము యూజ్ చేసి వీటిని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే స్టెప్ బై స్టెప్ వన్స్ ప్లేస్ని మల్టిప్లై చేయడం. ఓకే, వన్స్ ప్లేస్ ఏంటి 7ని మల్టిప్లై చేయాలి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి ఫస్ట్ స్టెప్. ఓకే, 7 7s 49. ఓకే, 49 యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా. అంటే 2 డిజిట్గా రావాలి. ఒకవేళ 1 డిజిట్ వచ్చినా కానీ దాన్ని 2 డిజిట్గా కన్వర్ట్ చేసుకొని రాయాలి. సపోజ్ 5 వచ్చింది, 5ను కాకుండా 2 డిజిట్ కన్వర్ట్ చేస్తే 05 అట్లా రాసుకోవాలి. సో ఆన్సర్లో లాస్ట్ 2 డిజిట్ ఇది ఏది 49 అనేది. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టెన్స్ ప్లేస్ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై 7 7s 49. ఓకే, నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని మల్టిప్లై చేస్తాం. ఎట్లా 2 8s 16, రైట్. 16కి వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని యాడ్ చేయాలి. +7 = 23 or 23. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను. వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ స్టెప్ 7 ఉంది కాబట్టి 7 7s 49. ఆన్సర్లో లాస్ట్ 2 డిజిట్స్ వచ్చినాయి మనకు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. ఓకే, 2 ఉంది, 8 ఉంది. 2 8s 16. ఓకే, 16. ఆ 16కి వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని యాడ్ చేయాలి. సో 16 + 7 23 ఈజ్ ఆన్సర్. సో 23 49 ఈజ్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ 3 ఉంది. సో 3 3s 9. ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ని మల్టిప్లై చేయాలి. 3 3s 9 వచ్చింది కాబట్టి సింగిల్ డిజిట్ వచ్చింది. మనం ఏం రాయాలి, డబుల్ డిజిట్ కింద రాసుకోవాలి కాబట్టి 09 రాసుకోవాలి. డన్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి, టెన్స్ ప్లేస్ని మల్టిప్లై చేయాలి. 6 4 ఉంది. 6 4s 24, రైట్. 24కి వన్స్ ప్లేస్లో ఏముందో నెంబరో ఆ నెంబర్ని యాడ్ చేయాలి. +3, 24 + 3, సో 27. సో 2709 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వన్స్ ప్లేస్లో ఏముంది 6 ఉంది. సో ఫస్ట్ వన్స్ ప్లేస్ని మల్టిప్లై చేయాలి. 6 6s 36. ఓకే, లాస్ట్ 2 డిజిట్స్ వచ్చినాయి. నెక్స్ట్ స్టెప్ టెన్స్ ప్లేస్ని మల్టిప్లై చేయాలి. చేసిన ఏంటి 9 × 1 9 1s 9. ఓకే, 9కి ఏమి యాడ్ చేయాలి, వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని యాడ్ చేయాలి. అంటే ఏంది, 6 ఉంది, +6. 9 + 6 15. ఓకే, 15.
సో 15 1536 ఈజ్ ఆన్సర్. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ స్టెప్ ఏంటి, వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్స్ని మల్టిప్లై చేయాలి ఆర్ డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. 9 9s 81. ఓకే 81 రైట్. టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని మళ్ళీ మల్టిప్లై చేయాలి. టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని మల్టిప్లై చేయాలి. 7 3 ఉంది. ఓకే 7 3s 21. సో 21కి వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని యాడ్ చేయాలి. ఎంత ఉంది, 9 ఉంది. సో 21 + 9 30. సో 30. ఓకే 3081. ఓకే సింపుల్. 2 స్టెప్లలో అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి, వన్స్ ప్లేస్ని మల్టిప్లై చేయడం, వచ్చిన నెంబర్ను రాసుకోవడం. నెక్స్ట్ టెన్స్ ప్లేస్ని మల్టిప్లై చేయడం, వచ్చిన నెంబర్కి వన్స్ ప్లేస్ని యాడ్ చేయడం. ఈ 2 స్టెప్లలో ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో ఇదండి ట్రిక్. సింపుల్గా 2 డిజిట్ నెంబర్ని ఎట్లా సాల్వ్ చేస్తాం అనేది ఐడెంటిఫై చేసినాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.